నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? ప్రస్తుతం కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎయిర్ కార్గో సేవలు మాత్రమే ఉన్నాయన్నమాట. అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ తూకం వేసి ఎలాగ తీసుకుంటారో ఇండియాలో తూకం వేసి అలాగే ఇస్తారు. ఎటువంటి వస్తువులనైనా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు భారీ హెచ్చరిక, చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్లో రానున్న రోజుల్లో గాలిలో తేమ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు ప్రకటించారు. ఆగ్నేయ దిశ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు గాలులు వీస్తాయని, వాతావరణం వేడిగా గాలులతో కూడుకొని ఉంటుందని తెలిపారు. కొన్ని సమయాలలో ఆకాశంలో అక్కడక్కడ మేఘాలు కనిపించే అవకాశం ఉందని చెప్పి, తేమ పెరగడం వల్ల సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం నుంచి కువైట్ వరకు ఉన్న తీర ప్రాంతాలలో దృశ్యమానత తగ్గే అవకాశం ఉందని చెప్పి ఈసా రంజాన్ గారు అయితే హెచ్చరించారు. ఎందుకంటే గాని దుమ్ము ధూళి వల్ల దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న మార్జం సీజన్ ఆగస్టు 13తో ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత సుమారు 13 రోజుల పాటు వేడి తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొన్నారు. అరేబియా ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో ఆగస్టు 24 తర్వాత సుహైల్ నక్షత్రం కనిపించడం ప్రారంభమవుతుందని తెలిపారు. కువైటు, ఉత్తర సౌదీ అరేబియా, ఇరాక్ ప్రాంతాలలో సెప్టెంబర్ 6 నుంచి సుహైల్ నక్షత్రం కనిపిస్తుందని చెప్పి ఈసా రంజాన్ గారు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన వారు కావచ్చు, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్లో మనము పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటాము, యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము. వీటన్నిటికీ అదనంగా మనం చూసుకుంటే వాతావరణం అయితే కువైట్లోని ప్రవాసులకు సవాలు విసురుతుందన్నమాట. అలాగే ఒక సవాళ్ళను ఎదుర్కొని చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. వాటినన్నిటినీ తట్టుకొని ముందుకు వెళుతూ ఉన్న ప్రవాసులకు నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. మన భారతీయులు కావచ్చు, బయట పని చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే కానీ నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. వాతావరణం కువైట్లోని ప్రవాసులకు పెద్ద సవాలు. వాటిని ఎదుర్కొని ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.